యాక్సిడెంట్కి లాజిక్ ఉండదు. పొరపాటున ప్రమాదం జరిగితే కుటుంబాలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం. మీ అందరికి 1 crore ఇన్సూరెన్స్. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం బజార్న పడకుండా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం, అంటే ఆ ₹1 కోటితో అంతా అయిపోతుందని నేను చెప్పను, కానీ కనీసం ఒక భద్రత ఆ కుటుంబాలకు ఉండాలనేటువంటి ఆలోచనతో 1 crore ఇన్సూరెన్స్ ప్రతి ఉద్యోగికి చేపించడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. సరే, వీటన్నిటి ద్వారా చేస్తూనే ఈ రాష్ట్ర ప్రజలకు మనం చేస్తున్నటువంటి సేవలు కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. రోజు రోజుకి విద్యుత్ అవసరాలు వాడకం కూడా పెరుగుతాం. ఆ పెరిగే స్థాయి ఎక్కడి వరకు వెళ్తా ఉందనంటే మనం ఊహకు అందనంత స్థాయికి వెళ్తా ఉంది. దాన్ని మనం పూర్తి స్థాయిలో అందుకొని అది చేయకపోతే కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేటువంటి ఇబ్బంది ఉన్నది. దాన్ని అంచనా వేసి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాల పైన ఉన్నది. ఉదాహరణకి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం నేను మొన్న చూశాను, మొత్తం స్టడీ చేసి లెక్క కట్టి ప్రజలందరికీ చెప్పాలనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం రాకముందు కొన్ని విషయాలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదు, మేముంటేనే కరెంట్ ఇవ్వగలమని చెప్పారు. కానీ నేను స్పష్టంగా ఈ మాటలు చెప్పేటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి లేకపోతే అవగాహన లేకుండా ఏమంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి నాయకులు కూడా నేను ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. నాకు తెలిసి అసలు కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాం ఆనాటి ప్రభుత్వాల హయాంలో పెట్టినాయే. అదనంగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టినవి ఏం లేవు. మొదలు పెట్టారు కానీ అవి ఏమీ ప్రొడక్షన్లో రాలేదు. సో నేను అందుకే అన్నాను, ముందు చూపుతో భవిష్యత్తు ప్రణాళికలు వేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఉదాహరణకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కేటీపీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి మీ అందరికి తెలియదు కాదు. కేటీపీఎస్ స్టేజ్ 7 వరకు ఉన్నాయి. మరి 7 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టు నాగసార్లో కానీ, శ్రీశైలంలో కానీ, జూరాలలో కానీ, ఎస్ఆర్ఎస్పిలో కానీ, చివరికి పాలేరు దగ్గర ఉన్నటువంటి చిన్న మిడి హైడల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టింది లేదు. కానీ మాటలు మాత్రం మేముంటేనే కరెంటు వస్తుంది, మీరు ఉంటే యాడ్ నుంచి వస్తుంది కరెంటు ఉత్పత్తి చేస్తే కరెంటు వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు పెట్టింది లేదా, మొదలు పెడితే అవి ప్రొడక్షన్లకు కూడా రాలేదు. కానీ 10 ఏళ్ళు కరెంటు ఇచ్చింది ఆనాటి గత ప్రభుత్వాల ద్వారా పెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చింది. మళ్ళీ తిరిగి గత పాలకులు ముందు చూపుతో పెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన కరెంటు ఆ 10 సంవత్సరాలు సరిపోయింది. భవిష్యత్ తరాలకు ఇంకా కరెంటు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆనాటి ప్రభుత్వాలే ముందు చూపుతో ప్రణాళికలు తయారు చేసి ఉంటే భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ దురదృష్టం 10 ఏళ్ళు అసలు ఎనర్జీ పాలసీ లేకుండా గాలికి వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చాం. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ని, ఈ రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ని బేరీసి అంచనాలు వేసి
దానికి అనుగుణంగా కరెంటు ఎంత కావాలో కూడా అంచనాలు వేసాం. ఉదాహరణకి 2023 టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 15,000 మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్ పీక్ డిమాండ్ అవసరం ఆ రోజు వాళ్ళు సరఫరా చేయగలిగింది, అవసరం ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి అభివృద్ధిని ఆసరాగా చేసుకొని జనం యొక్క జీవన స్థితిగతులు కూడా పెరగటం వల్ల ఇదే రాష్ట్రంలో కరెంటు వాడకం దాదాపు 2,000 మెగావాట్లు పైబడి వాడకం అధికంగా వాడారు. 2024-25 మార్చ్ పీక్ డిమాండ్ 17,162. అదే 2023 టీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం 15,000. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చిలో 17,162, అంటే దాదాపు 2,000 పైబడి వాడితే కూడా ఎక్కడా కరెంట్ కట్ కాలేదు. ఇంటరప్షన్స్ లేకుండా నిరంతరం మనం కరెంట్ ఇవ్వగలిగాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటే కరెంటు వాడకం ఎంత పెరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలదు అని చేసి చూపించింది. ఆ చూపించిన దాన్ని ఉదాహరణగా లెక్కలతో సహా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇది ఈ మార్చితో అయింది. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పి 2025-26 కల్లా 18,825 మెగావాట్ల అవసరం ఉంటుందని, 2029-30 కల్లా 26,299 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, 2034-35 కల్లా 33,773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఒక సర్వే చేసి మనకి రాష్ట్రాలకు పంపించింది. సో ఇంత పెద్ద ఎత్తున పెరిగేటువంటి విద్యుత్ అవసరాలు ఇప్పుడు 17,000 ఉంటే 2034-35 కల్లా 33,773 పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు విద్యుత్ శక్తిని మనం పెద్ద ఎత్తున దీనికంటే డబల్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ డబల్ పెంచుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు ఇప్పటి నుంచే తయారు చేసుకోకపోతే ఆనాటి వాడకానికి ఈ ప్రొడక్షన్ దాదాపు ఒక ప్రాజెక్ట్ పెడితే 5-6 సంవత్సరాలు పడుతుంది. సో దానికి సరిపోయేంత ప్రొడక్షన్ మనం అందించలేము. కాబట్టి ఇప్పటి నుంచే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. 2029-30 కల్లా గ్రీన్ ఎనర్జీని 20,000 మెగావాట్లు, అంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాకుండా బొగ్గుతో వచ్చేటువంటి కరెంటు కాకుండా ఈ గాలి, ఈ సూర్యుడు, లేకపోతే ఈ నాన్ కన్వెన్షనల్ ద్వారా వచ్చేటువంటి పునరుత్పాదక ఇంధనం 20,000 మెగావాట్లని మనం అదనంగా యాడ్ చేయబోతున్నాం. సోలార్ పవర్ని, పంప్ స్టోరేజ్ పవర్ని, ఫ్లోటింగ్ సోలార్ని, మౌంటెడ్ సోలార్ని, హైడల్ పవర్ని, వీటన్నిటిని కలిపి 20,000 మెగావాట్లని 2029-30 కల్లా మనం యాడ్ చేయబోతా ఉన్నాం. ఇది మనం అదనంగా మనం చేస్తున్నటువంటి ప్రణాళిక. దీనికోసం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చాం. ఆ పాలసీ ద్వారా ఇప్పటికే 1,80,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఇప్పటికి ఆల్రెడీ ఎంఓయూ చేశారు కూడా. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రంలో ఈ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు కానీ పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే ఎంఓయూ చేసుకుని రాష్ట్రంలో సీరియస్గా స్టడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనుక బ్యాటరీ స్టోరేజ్ ఒకటి, అట్లాగే వాటర్ బ్యాటరీ ఒకటి, ఇటువంటి స్టోరేజ్ చేసుకునే ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కొత్త ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియలో దాదాపు 20-30 ఏళ్ల క్రితం వచ్చినవి కూడా మనం ఈ రాష్ట్రంలో అందుకోలేకపోయారు. ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా వాటన్నింటిని కూడా అందిపుచ్చుకొని రాష్ట్రంలో అమలు చేయటం కోసం విద్యుత్ శాఖ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో
ఈ రాష్ట్రంలో కరెంటుకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు అందించడమే మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఎందుకంటే ఇక్కడ వాడకం పెరుగుతోంది. ఉదాహరణకి రైతులకు సంబంధించి అగ్రికల్చర్ పంప్ సెట్స్ 29 లక్షల పంప్ సెట్స్ వాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి 11,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖ విద్యుత్ శాఖ కడతా ఉంది. చాలా మంది ఉచితంగా కరెంట్ ఇస్తున్నారంటే కరెంటు శాఖ ఉచితంగా ఇస్తా ఉన్నారేమో రైతులకు అనుకుంటున్నారు. కరెంటు శాఖ ఉచితంగా రైతులకు ఇవ్వట్లే. రైతులు కట్టాల్సిన డబ్బుల్ని, కరెంటు శాఖ కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కరెంటు శాఖ రైతుల పక్షాన ప్రతి సంవత్సరం 11,500 కోట్లు కడతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా కట్టాం. ఇది ఆర్థిక శాఖ ద్వారా, అంటే కరెంటు విద్యుత్ శాఖ కూడా నష్టపోకుండా ఉండాలి. అట్లాగే ఉచితంగా 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం. ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్లు వాడుకునే వాళ్ళంతా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారంటే కరెంటు ఉచితంగా అంటే కరెంటు శాఖ వాళ్ళు ఉచితంగా ఇవ్వట్లే. ఈ ప్రజలు ఎవరైతే 200 యూనిట్లు వాడుకుంటున్నారో వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున, ప్రజల తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడతా ఉంది. ఉదాహరణకి గృహజ్యోతి కింద ఇప్పటికే 200 యూనిట్లు వాడుకున్నటువంటి దాదాపు 50,71,032 మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో 200 యూనిట్లు ఫ్రీ పవర్ వాడుకున్నారు. వాళ్ళ కోసం 2,293 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కరెంటు శాఖకి డబ్బులు కట్టింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు నడుస్తున్నాయి. వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. కరెంట్ ఇస్తున్నామంటే వాళ్ళకు కూడా, అంటే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఫ్రీ పవర్ ఇస్తే వాళ్ళు జాగ్రత్తగా విద్యాబుద్ధులు నేర్చుకొని పాఠాలు చెప్పి ఆడ కంప్యూటర్లు వాడుకొని అవన్నీ నడుస్తాయి. రన్నింగ్ వాటర్ అవసరం కాబట్టి వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ తరఫున పిల్లలు విద్యాబుద్ధులు నేర్పించడానికి దాదాపు 29,018 సంస్థలు, విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళందరి తరఫున కరెంటు శాఖకి 198 కోట్లు, అంటే దాదాపు 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖ కట్టింది. ఇవన్నీ కలిపి 13,992 కోట్ల రూపాయలు, 13,992 crores ప్రజలకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నామో, అది రైతులకు కానీ, గృహజ్యోతి 200 యూనిట్లు కానీ, విద్యా సంస్థలకు కానీ